ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా ఈ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. We know this portion. వాక్య భాగం మనకు తెలుసు. Here we read of the 10 lepers. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల గురించి మనం చదువుతున్నాము. And as they received the word from the Lord, ప్రభు దగ్గర నుంచి వారి యొక్క మాటను పొందుకున్న వెంటనే go show yourselves unto the priest. మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు కనబరుచుకోండి. They had not received the healing there at that moment. ఆ సమయంలో వారికి స్వస్థత కలగలేదు. Because in verse 14 we read, and it came to pass. 14వ వచనంలో మనం ఇలా చదువుతున్నాము, వారు అలా వెళ్ళుచుండగా as they went they were cleansed. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. They were walking back from the Lord. ప్రభు దగ్గర నుంచి తిరిగి పోతున్నారు. And as they were walking away, వారు అలా తిరిగి పోతున్నప్పుడు they started something happening on their skin and on their body. వారి చర్మం మీద వారి శరీరంలో ఏదో జరగడం వారు చూశారు. They saw the miraculous healing. ఆశ్చర్యకరమైన స్వస్థత వారు చూశారు. All the sores of leprosy that had infested them. వారి మీద ఉన్న కుష్ఠరోగ మరకలన్నీ they started feeling their parts of the body which were infected with leprosy. ఆ కుష్ఠరోగం వచ్చిన ఆ యొక్క శరీరంలోని భాగాలన్నీ వారు చూస్తున్నారు. ఒకరితో ఒకరు చూసుకున్నారు. They marveled. ఆశ్చర్యపడ్డారు. They said, oh, it's such a good thing. ఇదెంతో మంచిదన్నారు. They marveled at it. దాని గురించి ఆశ్చర్యపడ్డారు. But look at the way of the response of these 10 lepers. కానీ ప్రతి 10 మంది కుష్ఠరోగులు చూపించిన ప్రతిచర్యను చూడండి. All of them were cleansed. వారందరూ శుద్ధులైనారు. But there was one who returned back. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. This is the Lord's doing. ఇది ప్రభువు వలన కలిగినది. They all understood this. దీని అందరూ వారు గ్రహించారు. Nobody could say, oh, you cleansed me. నీవు నన్ను శుద్ధీకరించావు అని ఎవరు చెప్పలేరు. They said, yes, the Lord has healed us. అవును, ప్రభువే మనల్ని స్వస్థపరిచాడు. Goodness that has healed us. దేవుని దయాళుత్వమే మనల్ని స్వస్థపరిచిందన్నారు. It is the Lord's goodness that has cleansed us of all this infested sores. ఇక్కడున్న ఈ యొక్క కుష్ఠరోగంతో వచ్చిన ఆ యొక్క గాయములని శుద్ధి చేసింది ప్రభువే. They understood this truth. ఈ సత్యాన్ని వారు గ్రహించారు. But we read of the failure of the 9 lepers of the 10. కానీ 10 మందిలో 9 మంది కుష్ఠరోగుల యొక్క ఓటమిని మనం చూస్తున్నాం ఇక్కడ. They understood that it was the Lord's doing. ప్రభు చేశారని గ్రహించారు. But they did not come back to acknowledge what the Lord has done in their lives. కానీ ప్రభు వారి జీవితంలో చేసిన దాన్ని గుర్తించడానికి తిరిగి రాలేదు వాళ్ళు. Only one came back. ఒక్కడే తిరిగి వచ్చాడు. He looked at his sores. తన యొక్క గాయాలను తట్టాడు. Oh, they're all gone. అవన్నీ పోయినాయి. There was some fresh skin on the body. కొత్తగా తాజాగా వచ్చిన శరీరం వారి మీద Everything was ఉండింది. now without blemish. ఏ మాత్రం మచ్చ లేకుండా ప్రతిదీ ఉండింది. It was everything was cleansed. ప్రతిదీ శుద్ధీకరింపబడింది. And he said, oh, this is the Lord's doing. ఆయన అన్నాడు, అవును ఇది ప్రభు చేసిన కార్యము. Oh, I must go and acknowledge this to the Lord. ఇది నేను వెళ్ళి ప్రభువుకి చెప్పాలి. I must declare it to the Lord. ప్రభువుకి నేను ప్రచురం చేయాలి. Not only just be walking away from him. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడం మాత్రమే But కాకుండా come back to him. ఆయన దగ్గరికి తిరిగి వచ్చి thank him. ఆయనకు వందనాలు చెల్లిద్దాము. Acknowledge it before him. ఆయన ముందు దీన్ని మనం గ్రహిద్దాము. And that's what the Lord said. అదే ప్రభు అన్నాడు, have not all been cleansed? 10 మంది శుద్ధులైరి కదా, but they are not there with you. వారందరూ 9 మంది నీతో లేరు. Only you have returned. నీవు ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చావు. What to do? ఏం చేయాలి? To give glory to God. దేవునికే మహిమ చెల్లించాలి. You and I were like that lepers. నీవు నేను ఆ యొక్క కుష్ఠరోగుల వలె ఉండినాము. That is the reason for the first aspect we meditated. మనము ధ్యానించిన మొదటి అంశం అదే, దాని కారణం అదే. Acknowledging the giver of salvation. రక్షణని ఇచ్చేవాడిని మనం గ్రహించటము. And then the second thing we ought to always tell. రెండవదిగా మనం ఎల్లప్పుడూ చెప్పవలసిన విషయం ఏంటంటే, keep on recalling God's goodness. దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. His mercy. కృపని. And when we come before His presence, ఆయన సన్నిధి ముందు వచ్చినప్పుడు let us declare it. దాన్ని మనం ప్రచురిద్దాము. Let us acknowledge it. దాన్ని మనం గ్రహిద్దాము. Not only has the Lord given us His mercy when we were sinners, మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి కనికరాన్ని చూపించడం మాత్రమే కాకుండా, He continues to crown us each day with renewed
ration and portion of mercies. నూతన పరచబడిన కనికరాన్ని ప్రతి దినం మన మీద ఉంచుతూనే ఉన్నారు. He did not give us yesterday's blessings. నిన్నటి ఆశీర్వాదాలు ఈ దినం మనకి ఇవ్వలేదు ప్రభు. There are renewed mercies for you and me every day. ప్రతి దినము నీ కొరకు నా కొరకు నూతన పరచబడ్డ కనికరములు ఉంటున్నవి. How often we are like that 9 lepers. ఎన్నిసార్లు నీవు నేను 9 మంది కుష్ఠరోగులుగా ఉన్నాము. We begin the day just like that. ఆ విధంగానే మనం దినాన్ని ఆరంభిస్తున్నాము. Oh, we see, we understand it is the Lord's doing. మనం చూస్తాము, ప్రభు చేసిందని గ్రహిస్తాము. But when we come to the close of the day, కానీ దినము సమాప్తమయ్యేంత వరకు we have not got any acknowledgement unto Him. ఆ సమయంలో ప్రభుకి మనం ఏ మాత్రం కృతజ్ఞతలు చెల్లించాము. Lord, thank you for leading me all through this day. ప్రభువా, ఈ దినమంతా నీవు నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. Thank you for your goodness and mercy. నీ కనికరములు, నీ దయాళుత్వమును బట్టి వందనాలు. Thank you for helping me as I walk through this day. ఈ దినం నేను నడుస్తుండగా నీవు నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. Give me whatever I requested from you. నీ దగ్గర నుంచి నేను ఏదైతే ఆశించానో అవన్నీ నీవు నాకు ఇచ్చావు. You did not allow me to come into a sick bed. ప్రభువా, అనారోగ్య పడక నుంచి రానివ్వకుండా నీవు నాకు You did not allow me to be inflicted with some kind of a disease. ఏదో రోగం నన్ను పట్టుకోకుండా నీవు నన్ను కాపాడావు. You have allowed me to walk through this day with victories in my life. నా జీవితంలో జయాలు పొందుకుంటూనే ఈ దినం నేను నడుటకు నాకు సహాయం చేశావు. Lord, I come back as that one leper. ఆ ఒక్క కుష్ఠరోగిగా వలె నేను వస్తున్నాను With ప్రభువా. thankfulness and gratitude in my heart. కృతజ్ఞతతోను వందనాలు నా హృదయంలో కలిగి వస్తున్నాను. Only your doing. ప్రభువా, ఇది నీవే చేసిన కార్యము. Marvelous in my నా sight. కనుల దృష్టిలో ఇది ఆశ్చర్య How కార్యము. often we do that? ఎన్నిసార్లు ఇది మనం చేస్తాము. If we are doing it, it is wonderful. మనం ఇది చేస్తుంటే మంచి విషయం, We అద్భుతమైన ought to విషయము. do it in our lives. మన జీవితంలో మనం ఇది చేయాలి. Everything which we receive from Him ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్న ప్రతి కార్యము, during our day-to-day activities, మన దైనందిన జీవితంలో every victory we accomplish, మనం సాధించే ప్రతి విజయము it is only because of His doing. ఆయన చేసిన కార్యమును బట్టే జరిగింది. Let us tell Him, oh Father, thank you for that doing. ప్రభువా, ఇది మీరు చేసినందుకు మీకు వందనాలు తండ్రి అని మనం చెప్పాలి. Many a times our prayers are less of thank yous and more of give me. చాలా సార్లు మన ప్రార్థనలో కృతజ్ఞతలు తక్కువగా ఉంటాయి, కోరికలే ఎక్కువగా ఉంటాయి. Prayer means, ప్రార్థన అంటే oh give me this. ఇది నాకు ఇవ్వండి. Prayer means, ప్రార్థన అంటే Lord do this, do this, do this, do this, do this. ప్రభువా, ఇచ్చే అంటాము. Even when we are worshiping the Lord, ప్రభువును మనం ఆరాధిస్తున్నప్పుడు కూడా our prayers are more of intercession rather than giving thanksgiving. మన ప్రార్థనలు కృతజ్ఞతలు చెల్లించడానికంటే విజ్ఞాపనలే ఎక్కువ ఉంటాయి. 2 lines of thanksgiving, 2 లైన్లు కృతజ్ఞతలు చెల్లిస్తాము. 50 lines of give me this, do this, accomplish this. 50 లైన్లు మాత్రం ఇది చెయ్యి, అది చెయ్యి, అది సాధించు, ఇది సాధించు We అంటాము. ought to understand this. దీన్ని మనం గ్రహించుకోవాలి. The truth that should be inbuilt in our lives. మన జీవితంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవలసిన సత్యం ఇది. There's a time when we ought to give thanks solely unto the Lord. ప్రభువుకే వందనాలు చెల్లించవలసిన సమయం ఒకటి There's ఉంటున్నది. a time when we ought to ask Him. ఆయన అడిగే సమయం ఒకటి ఉంటున్నది. This is a time of giving back unto the Lord. ఈ సమయము ప్రభువుకి తిరిగిచ్చే సమయము. You cannot overlap thanksgiving with intercession. ఆ యొక్క కృతజ్ఞతని ఆ యొక్క విజ్ఞాపనతో మనం కలపలేము, దాన్ని అందించలేము. We ought to understand as a church. ఒక సంఘముగా మనం గ్రహించవలసిన, అర్థం చేసుకోవాల్సిన సత్యం Truth ఇది. we ought to understand in our personal life. మన వ్యక్తిగత జీవితంలో మనం గ్రహించవలసిన సత్యమే Lord, I ఇది. want to thank you. ప్రభువా, నీకు వందనాలు చెల్లించగోరుతున్నాను. Is that the only thing you want to say? నువ్వు చెప్పవలసిన కార్యం అది ఒకటేనా? Has the Lord not done so many things in our మన lives? జీవితంలో ప్రభు మనకి ఎన్నో విషయాలు చేశారు కదా. Lord, thank you for so many things. ప్రభువా, ఎన్నో విషయాలు చేసినందుకు మీకు That వందనాలు. should be our thankful prayer. కృతజ్ఞతతో కలిగిన ప్రార్థన ఈ విధంగా Lord, ఉండాలి. you're doing. ప్రభువా, ఇది మీరు చేసిన కార్యము Oh, it is marvelous in my sight. నా దృష్టిలో ఇది ఎంతో ఆశ్చర్యము. I want to tell it before the other fellow brothers and sisters. తోటి సహోదర సహోదరులతో నేను When I చెప్పగోరుతున్నాను. come into your presence నీ సన్నిధిలోకి నేను వచ్చినప్పుడు, to worship you, నిన్ను ఆరాధించడానికి when I వచ్చినప్పుడు, come in the family కుటుంబంగా వచ్చినప్పుడు, to thank you and praise you, కృతజ్ఞతలు వందనాలు చెల్లించడానికి when I వచ్చినప్పుడు, come as an individual before you, వ్యక్తిగతంగా నీ ముందు నేను వచ్చినప్పుడు, let my prayers be more of thank yous నా యొక్క ప్రార్థనలో ఎక్కువ శాతం కృతజ్ఞతలు ఉండాలి, and less of give me's. కొద్దిగానే కోరికలు ఉండాలి. Because the Lord Himself said, ఎందుకంటే ప్రభు తానే అన్నారు, don't be mindful of things. రేపటి విషయాల గురించి మీరు చింతించకండి. Before you even ask of me, I'm there to give it to you. నీవు నన్ను అడక్క ముందే నేను అవి ఇచ్చేస్తున్నాను. But you're always giving your list again and again and again to the Lord. కానీ నీవైతే ప్రతిసారి ఆ చిట్టాన్ని ఇస్తానే ఉన్నావు ప్రభు.
ప్రభు. I also become the same many a time. చాలా సార్లు నేను కూడా ఆ విధంగానే ఉండినాను. Lord, give me this, give me this, give me this, give me this. ప్రభు నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు అంటున్నాను. That's the morning prayer. ఉదయకాలం ప్రార్థన అది. And in the evening, సాయంకాలము if certain things are not there, కొన్ని విషయాలు లేవంటే I need to remind him again. మళ్ళీ ప్రభుకి గుర్తు చేస్తాను. Lord, I asked in the morning. ఉదయకాలం అడిగాను కదా ప్రభువా. Maybe you've forgotten. మీరు మర్చిపోయారేమో. Maybe you're not listening to me very carefully in the morning. జాగ్రత్తగా నేను చెప్పే వినటం I want లేదు. to once again tell you. మరొకసారి Please చెప్పగోరుతున్నాను. do this for me. దయచేసి నాకు ఇచ్చేయండి. Give me this. నాకు ఇవ్వండి. Heal me. నన్ను స్వస్థపరచండి. What about the acknowledgement కృతజ్ఞతల విషయం ఏంటి మరి? of all that the Lord has already done in our lives? మన జీవితంలో ప్రభు ఇంతవరకు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతలు ఏవి? It is good to give thanks unto the Lord. ప్రభువుకి వందనాలు చెల్లించుట మంచిదే. Why? ఎందుకు? For he is good. ఆయన దయాళుడు. Let's recall these verses in our lives. మన జీవితంలో ఈ యొక్క వచనాలు మరొకసారి చూసుకుందాం. God loves a heart which is grateful and thankful to him. కృతజ్ఞతలు కలిగి వందనాలు చెల్లిస్తున్న హృదయాన్ని ప్రభు ప్రేమిస్తారు. Let us not be like those 9 lepers. ఆ 9 మంది కుష్ఠరోగుల వలె మనం ఉండకూడదు. Taking things for granted. ఇవి జరిగిపోతాయని నాకు కాకపోతే ఎవరు చెప్తారు? What happened? He was healing others, he has healed me also. ఏం జరిగింది? వేరే వారిని స్వస్థపరుస్తున్నాడు, నన్ను కూడా స్వస్థపరిచాడు. That is his job. అదే ఆయన చేయవలసిన పని. That is the ministry he has to do. ఆయన చేయవలసిన పరిచర్య అదే. He has healed me, so what? ఆయనను స్వస్థపరిచాడు, అయితే ఏంటి? Oh, I'm good. నేను మంచిగా ఉన్నాను. Now I'll go to the priest. ఇప్పుడు నేను యాజకుడి దగ్గరికి వెళ్తాను. నేను ఆయన చూపించుకుంటాను. I will go into the temples now. ఇప్పుడు నేను మందిరంలోకి వెళ్తాను. There is no one to stop me. నన్ను ఇప్పుడు ఎవరు ఆపలేరు. What about that one leper? ఆ ఒక్క కుష్ఠరోగి విషయం ఏంటి మరి? He understood what the Lord has done. ప్రభు ఏం చేశాడో దాన్ని He గ్రహించాడు. realized what the Lord has done. ప్రభు ఏం చేశాడో అది గ్రహించాడు. Oh, it is only his doing. ఇది కేవలం ప్రభువే చేసిన I must కార్యము. go back and say thank you to him. తిరిగి వెళ్ళి ప్రభుకి వందనాలు చెల్లించాలి. Is that our attitude this morning? ఈ ఉదయకాలం మన దృక్పథం అలానే ఉన్నదా? Thank you for the salvation. రక్షణను బట్టి వందనాలు. Thank you for your goodness and mercy. నీ కనికరాన్ని బట్టి, నీ దయాళుత్వాన్ని బట్టి వందనాలు. The last aspect ఆఖరి అంశము is found in the same chapter. అదే అధ్యాయంలో Psalm ఉన్నది. 118. 118వ కీర్తన. Turn with me to Psalm 118, the portion the chapter that we are reading. మనం చదువుతున్న వాక్య భాగం 118వ కీర్తన In చూస్తున్నాము. verse 5 it says. 5వ వచనంలో ఈ విధంగా What does అంటున్నది. it say? అదేమంటున్నది? I called unto the Lord in distress. ఇరుకునందుండి నేను ప్రభువు యెహోవాకు మొరపెట్టుతిని. Not only crowneth us with new mercies, నూతన కృపలతో ఆయన మన కిరీటం ధరించడం మాత్రమే కాకుండా but in our daily struggles, మన ప్రతిదిన ఆ యొక్క తిప్పల in our daily కష్టాలలో, walk, మన ప్రతిదిన నడకలో, in our daily conflicts, మన ప్రతిదిన పోరాటాల్లో, in our daily disappointments, మన ప్రతిదినపు నిరుత్సాహంలో, in our daily pain and suffering, శ్రమలో, వేదనలో, when I call unto him, ఆయన నేను మొరపెట్టినప్పుడు he answers me. ఆయన నాకు జవాబిస్తారు. He comes to me with his peace. ఆయన సమాధానంతో ఆయన దగ్గరికి He వస్తాడు. comes to me with his deliverance. ఆయన విమోచనతో నా దగ్గరికి He వస్తాడు. comes with me to give me victory over my disappointment and discouragement. నాయకున్న నిరుత్సాహము, నిస్పృహ అన్నిటి మీద విజయాన్ని ఇవ్వడానికి వస్తాడు. Mark 4 and verse 35 and we read. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం మనం A చదివినప్పుడు familiar passage. సుపరిచితమైన వాక్య We don't భాగమే. have to turn to that part now. ఇప్పుడు మనం దాన్ని తిప్పవలసిన అవసరం లేదు. There was a storm in the boat. ఆ యొక్క నావలో ఆ యొక్క తుఫాను The వచ్చింది. disciples were all afraid. శిష్యులందరూ భయపడినారు. The Lord was sleeping in the lower berth. ఆ యొక్క దిగువ భాగమున ప్రభు నిద్రిస్తున్నాడు. ఆయన నిద్రపోయినాడు. And there was this panic attack in all the lives of these disciples. ఈ యొక్క శిష్యులందరూ ప్రాణ భయంకి వచ్చేసింది. There was an attack of the raging winds and the waves. ఆ యొక్క అలలు, ఆ యొక్క గాలి వారి మీదకి ప్రమాదం వచ్చేసింది. Oh, they were sore afraid. ఎంతగానో భయపడ్డారు. And they came to the Lord. ప్రభు దగ్గరికి వచ్చారు. And they said, Lord, we are crying in our distress. మా యొక్క విడిపింపలేని స్థితిలో మేము మొరపెడుతున్నాం ప్రభు. Save us. మమ్మల్ని రక్షించండి. We perish. మేము నశించిపోతున్నాము. And then the Lord got up from his sleep. ప్రభు ఆ యొక్క నిద్ర నుంచి లేచాడు. He walked up to that upper deck. ఆ యొక్క పైభాగానికి వచ్చారు. And he spoke to the winds and the waves. ఆ యొక్క అలలతో, గాలితో ప్రభు మాట్లాడాడు. He said, peace, be still. సమాధానం కలుగును గాక అన్నాడు. And the waves and the winds obeyed him. ఆ యొక్క అలలు, గాలి ఆయనకు లోబడ్డాయి. We know that passage. ఆ వాక్యపు భాగం మనకు తెలుసు. But look at what the disciples do after that. దాని తర్వాత ఈ శిష్యులు ఏం చేస్తున్నారో చూడండి. Oh, what happened? ఏం జరిగింది? They did not take it for granted. దాని ద్వారా ఇట్లానే జరగాలని తీసుకోలేదు. They
pondering among themselves. వారిలో వారు ఆలోచిస్తూ ఉన్నారు, This is the Lord's doing. ఇది ప్రభువు చేసిన కార్యము, No one could do ఇది this. ఎవరు చేయలేరు. The winds and the waves cannot obey any human being. అలలు గాలి ఎవరికి భయపడలేవు మనుషుడికి. And they were fearing him. ఆయనకు వారు భయపడుతున్నారు. No, that is not the fear that they had for the storm. తుఫాను పట్ల కలిగి ఉన్న భయం అలాంటిది This కాదు. was a fear of reverence and respect to the man to whom even the winds and the waves obey. ఏ మనుషుడికైతే గాలి అలలు లోబడతాయో ఆ మనుషుడికి వీరు కలిగి ఉన్న ఆ యొక్క ఆర్ద్రతను బట్టి, భక్తి భావంను బట్టి, మర్యాద బట్టి వచ్చిన భయం ఇది. So they were talking among themselves. వారిలో వారి విధంగా మాట్లాడుకుంటున్నారు. What kind of man is this? ఈ మనుషుడు ఎలాంటి వాడు? Have you and I ever indulged in that kind of a conversation? ఇలాంటి మాటలు ఎప్పుడైనా నీవు నేను మాట్లాడుకున్నామా? What kind of man is this? ఈ వ్యక్తి ఎలాంటి వాడు? What kind of a savior I have? నా కలిగి ఉన్న రక్షకుడు ఎలాంటి వాడు? That when the winds came crashing on the board of my life, నా యొక్క జీవితం అనే నావ మీదకి ఆ యొక్క గాలి అలా నన్ను ముంచేయడానికి when వచ్చినప్పుడు, I was going through a very tough phase in my నా life, జీవితంలో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో నేను వెళ్తున్నప్పుడు, when I was going to go through a very difficult situation in my నా life, జీవితంలో ఎంతో కష్టమైన పరిస్థితి గుండా నేను వెళ్తున్నప్పుడు, when I was fearing the impending danger that was lurking for me, నా కొరకు పొంచి ఉన్న ప్రమాదం విషయమై నేను భయపడుతూ I ఉన్నప్పుడు cried to the Lord. ప్రభువుకి నేను మొరపెట్టాను. And He heard me. ఆయన నన్ను విన్నాడు. And He sent His help. ఆయన సహాయాన్ని He పంపించాడు. said, "Peace, be still." సమాధానం కలుగును గాక And అన్నాడు. I was delivered. నేను విమోచన పొందుకున్నాను. What kind of a God I serve? నేను ఎలాంటి దేవుని నేను సేవిస్తున్నాను. How many a times you and I have shared such experience with our fellow brethren? నీవు నేను ఎన్నిసార్లు మన తోటి సహోదరుడితో ఇలాంటి విషయాన్ని పంచుకున్నాము. It's good to understand that it is the Lord's doing. ప్రభు చేశాడని గ్రహించడం మంచిదే. But it is also much better కానీ ఎంతో శ్రేష్టమైన విషయం ఏంటంటే to acknowledge this Lord's doing ఈ ప్రభు చేసిన కార్యాన్ని గ్రహించటము, and tell it to one another. గ్రహించిన దాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటము. Lord, brother, I had this problem this week. ఈ వారం సహోదరుడు నాకు ఈ సమస్య ఉండింది. Oh, it was a very difficult situation. ఎంతో క్లిష్టమైన పరిస్థితి ఇది. I did not know how to go about it. ఈ యొక్క సమస్యలోంచి నేను ఎలాగో బయటికి My రావాలో mind was తెలియలేదు. confused. నా యొక్క మనసులో గందరగోళం There was ఉంది. immense fear in my నా heart. హృదయంలో ఎంతో భయం ఉండింది. I don't know how I was able to overcome this. దీనిని ఎలాగ అధిగమించగలనో నాకు తెలియదు. I knew it was not without, I could not do it on my own. నా సొంత బలం చేత నేను చేయలేనన్న విషయం నాకు తెలుసు. But when I called unto the Lord, కానీ నేను ప్రభువుకు మొరపెట్టినప్పుడు, when I went to His presence, ఆయన సన్నిధికి నేను and I వెళ్ళినప్పుడు, said, "Save, O Lord, for I perish." ప్రభువా నన్ను రక్షించు, నేను నశించిపోతున్నానని చెప్పినప్పుడు, He came into that midst of the storm. ఆ తుఫాను మధ్యలో ప్రభు And వచ్చేసారు. He stood there. అక్కడ నిలబడ్డారు. And He said, "Peace, be still." ఆయన వచ్చి సమాధానం కలుగును గాక. I was able to get over that situation. ఆ పరిస్థితి నుంచి నేను బయటపడ్డాను. And I want to tell it with you. నీతో నేను పంచుకోగలుగుతున్నాను. What kind of God you and I serve. నీవు నేను ఎలాంటి దేవుని సేవిస్తున్నాము. What kind of a man is he, they said. వారు అన్నారు, ఎలాంటి వ్యక్తితను.